హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీఎస్ న్యూస్ డిజిటల్. ఈ రోజుల్లో జుట్టు అందంగా కనిపిస్తుంది, నల్లగా కనిపిస్తుంది అనేది కొంతమందిలో మనం చూస్తూ ఉంటాం. మరి నల్లగా ఉండే జుట్టు అంతా కూడాను రియల్గా చిన్నప్పటి నుంచి మనకి అందంగా పెరిగే నల్ల హెయిరేనా అంటే కొంచెం డౌటేనండి. ఈ రోజుల్లోనే ఎర్లీ ఏజ్లోనే వైట్ హెయిర్ వచ్చేస్తుంది కాబట్టి మనం దాన్ని కవర్ చేసుకునేందుకు రకరకాల పాటలు పడుతూ ఉంటాం. మెయిన్గా పార్లర్కి వెళ్ళి హెయిర్ పౌడర్తో మనం హెయిర్ బ్లాక్ చేయించుకుంటాం. అలానే హెయిర్ డైల్ దొరుకుతూ ఉంటాయి, బయట అట్లా వేస్తూ ఉంటాం. దానివల్ల అనేక సమస్యలు వస్తూ ఉంటాయి, ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తూ ఉంటారు కూడా. ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఇలాంటి ప్రాబ్లం అందరికీ ఉండనే ఉంటుంది. మరి ఈ ప్రాబ్లంకి చాలా ఈజీగా అందరూ యూజ్ చేసే విధంగా బెస్ట్ సొల్యూషన్ ఇస్తున్నారు రాజశ్రీ గారు. ఇంకెందుకంటే ఆలస్యం, హ్యాపీగా పలకరించేసి ఆ సొల్యూషన్ ఏంటో ఆమె మాటల్లోనే విందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, ఫైన్. రైట్. సర్వవ్యాపి హెర్బల్తో కూడిన ఎన్నో రకాల ప్రోడక్ట్స్ని మాకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. చాలా హ్యాపీ కస్టమర్స్ కూడా ఉన్నారు. దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ముందు మీకు. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. హెయిర్ ఫాల్ కానివ్వండి, అలానే హెల్త్కి సంబంధించి కానివ్వండి, స్కిన్కి సంబంధించి కానివ్వండి, వీటన్నిటికీ కూడా బెస్ట్ సొల్యూషన్ అయితే మీరు ఇస్తున్నారు. మరి ఈరోజు మనం డెఫినెట్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నాము. హెయిర్కి డై వేసుకోవడం అనేది ఎంత కష్టమైన పనో ప్రతి ఇంట్లో ఫేస్ చేస్తుంటారు కాబట్టి అందరికీ తెలిసిన విషయమే. మరి దీనికి సొల్యూషన్ ఏంటంటే మీరేం చెప్తారు? తప్పకుండా ఉందండి సొల్యూషన్. ఫస్ట్ హెయిర్ ఫాల్ అవ్వద్దు, గ్రోత్ రావాలి, ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ని అవాయిడ్ చేయాలి అంటే మన ప్రొడక్ట్ సర్వవ్యాపి హెర్బల్ హెయిర్ ఆయిల్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. ఓకే. సో అది యూస్ చేస్తే మనకి ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది వచ్చేస్తుంది. ఓకే. కానీ ఈ రోజులలో ఏంటంటే చాలా ఎర్లీ ఏజ్లోనే గ్రేయింగ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ స్కూల్ గోయింగ్ కిడ్స్ కానివ్వండి, కాలేజ్ పిల్లలు కానివ్వండి, వర్కింగ్ ఉమెన్ ఆర్ మెన్, ఎవరిలోనైనా మేజర్గా ఫేస్ చేస్తున్న ఇష్యూ ఏంటంటే ఎర్లీ ఏజ్లో గ్రేయింగ్ రావడం. అవును. సో ఆ వైట్ హెయిర్ తోటి అంత చిన్న ఏజ్లోనే వైట్ హెయిర్ రావడం వల్ల అదే హెయిర్ తోటి వాళ్ళు బయటికి వెళ్ళలేరు, కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అది కవర్ చేసుకోవాలి అంటే న్యాచురల్ పద్ధతులలో కవర్ చేసుకోవడానికి సొల్యూషన్స్ లేవని మ్యాక్సిమం ఏంటంటే డైకి వెళ్తారండి. డెఫినెట్గా డై యూస్ చేస్తారు. సో ఈ డై యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న కెమికల్స్ వల్ల ఒక తెల్ల వెంట్రుక దగ్గర వాళ్ళకి ఇంకొక 10 తెల్ల వెంట్రుకలు వచ్చేస్తాయి. అంటే సమస్య తీరకపోగా సమస్య ఇంకా పెరుగుతుంది డైస్ వల్ల. సో తప్పనిసరి ఇంకా తప్పదు అనుకొని డైకి వెళ్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఇంకా వైట్ హెయిర్ రాను రాను పెరిగిపోతూ ఉంటుంది. వైట్ హెయిరే కాదు మేడం, హెయిర్ ఫాల్ కూడా అవుతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ రఫ్ అయిపోతూ ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. కానీ మనము వీటన్నిటికి ఒక సొల్యూషన్ మన దగ్గర ఉందండి. అది వచ్చేసి మనకు సర్వవ్యాపి హెర్బల్ ప్రొడక్ట్స్లోనే హెయిర్ ప్యాక్స్ అనేవి ఉంటాయి. ఓకే. సో ఈ హెయిర్ ప్యాక్స్ అనేవి మనకు 2 రకాలుగా ఉంటుందండి. ప్యాక్ 1 ఉంటుంది, హెయిర్ ప్యాక్ 2 అనేది కూడా ఉంటుంది. ఈ ప్యాక్ 1లో ఏంటంటే మనకు ఒక 12 ఇంగ్రీడియంట్స్ మనకి ఇందులో యాడ్ అయి ఉంటుంది. అంటే దీంట్లో వచ్చేసి మనకి హెన్నా ఉంటుంది, బ్రింగరాజ్ ఉంటుంది, ఉసిరి ఉంటుంది, మళ్ళీ మేథి ఉంటుంది. ఇలా ఇంకా చాలా హర్బ్స్, ఎసెన్షియల్ హర్బ్స్ ఏవైతే ఉండాలో అవన్నీ ఇందులో ఉంటుంది. 12 రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటుంది. అందులో మేజర్ పార్ట్ వచ్చేసి మనకు హెన్నా ఉంటుందండి. సో దీనివల్ల మనకి వైట్ హెయిర్ అనేది మనకి బ్రౌనిష్గా కన్వర్ట్ అవ్వడమే కాకుండా మెలానిన్ ప్రొడక్షన్కి ఇది కొంచెం హెల్ప్ చేస్తుంది మనకి. యాక్చువల్గా వీటన్నిటికీ మన దగ్గర ఒక సొల్యూషన్ ఉందండి లహరి గారు. యాక్చువల్గా మనము గ్రేయింగ్ తగ్గించడమే కాదు, దీనికి నేను ఇచ్చేది ఏంటంటే గ్రేయింగ్ తగ్గించడంతో పాటుగా అసలు మెలానిన్ ప్రొడక్షన్ కూడా పెంచాలి. ఇప్పుడు వైట్ హెయిర్ బ్లాక్గా అవ్వడానికి ఇది టెంపరీ సొల్యూషన్ ఒకటే కాదు, దీన్ని ఈ మూలాల్లో నుండి ప్రాబ్లమ్ని కూడా మనం తగ్గించేలా ఉండాలి. మన హెయిర్ ఆయిల్ వాడుతూ మన ప్యాక్స్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి మెలానిన్ ప్రొడక్షన్ పెరుగుతూ ఉంటుంది. ఇందులో ఉండే 12 ఇంగ్రీడియంట్స్ కూడా దానికి హెల్ప్ అవుతుంది. ఇది ప్యాక్ 1 మనం వేసుకోవాలండి. ఈ ప్యాక్ 1 వేసుకునే విధానం ఏంటంటే చూపిస్తారా ప్యాక్ అనేది? ఇది ప్యాక్ 1. ఇందులో వచ్చేసి అంటే మనకి 12 ఇంగ్రీడియంట్స్తో ఉంటుంది. ఇది దీంట్లో మేజర్ పార్ట్ మనకి హెన్నా ఉంటుంది. దిస్ ఇస్ ద ప్యాక్ 1. ఇది మనం నైట్ టీ డికాషన్లో కానివ్వండి, లేకపోతే కొంచెం కాఫీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని దాన్ని డికాషన్ లాగా మరిగించి వడగట్టుకొని చల్లారిన తర్వాత ఈ ప్యాక్ అనేది మనం అందులో కలుపుకోవాలి. అచ్చా, ఎంత టైం మరిగించుకోవాలి? ఎన్ని స్పూన్స్ టీ పౌడర్ ఆర్ కాఫీ పౌడర్ వేసుకోవాలి? మన హెయిర్ లెంత్ని బట్టి, మనము పెట్టుకునే క్వాంటిటీని బట్టి దానికి తగ్గట్టుగా మనము ఈ టీ డికాషన్ అనేది కలుపుకోవాలండి. టీ డికాషన్ ఎందుకంటే మనకి మంచి షైనీగా అవుతుంది, సిల్కీ అవుతుంది హెయిర్. దానికి
టీ డికాషన్ అనేది హెల్ప్ చేస్తుంది. మామూలు వాటర్లోనే కలుపుకోవచ్చు, Okay. అది అది ఇంకా అవైలబుల్ గా better result లేదు కోసం. అంటే లేదు ఇంకొంచెం బెటర్ గా ఉండాలి, కొంచెం హెయిర్ మనకి సిల్క్ అండ్ షైన్ గా ఉండాలి, ఇంకొంచెం బెటర్ గా ఉండాలి అంటే మనం టీ డికాషన్ లో కొంచెం కాఫీ పౌడర్ కూడా మిక్స్ చేసుకొని మంచిగా మరిగించి దాన్ని వడకట్టుకున్న తర్వాత చల్లారిన తర్వాతనే ఈ ప్యాక్ అనేది నైట్ ప్రాసెస్ ఇదంతా. నైట్ ప్రాసెస్ మినిమం ఒక 5 hours కలుపుకోవాలండి ఎప్పుడైనా. హోల్ నైట్ అంటే మనం ఈజీగా మనకి 5 hours కవర్ అవుతుంది కాబట్టి చెప్పాను. లేదు అంటే కూడా డే టైంలోనైనా ఒక 5 hours అన్నది అయితే మనం ఇది కలిపి సోక్ చేసి పెట్టుకోవాలి అన్నట్టు. ఓకే. సో ఇది మనం ప్యాక్ 1 అనేది మనము ఈ టీ డికాషన్ లో సోక్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకొని తర్వాత ఆఫ్టర్ 5 hours లేదంటే మార్నింగ్ మనము అంటే మనకి ఆల్రెడీ వాష్ చేసుకున్న హెయిర్ పైన అప్లై చేసుకోవాలి, ఆయిల్ హెయిర్ పైన కాదు. వాష్ చేసుకున్న హెయిర్ పైన ఇది అప్లై చేసుకొని చక్కగా ఒక 1 hour అట్లా ఉంచి కడిగేసుకోండి. కడిగేసుకుంటే మనకి ఎక్కడైతే వైట్ హెయిర్ ఉందో ఆ వైట్ హెయిర్ అంతా మనకి బ్రౌన్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ సిల్క్ గా స్మూత్ గా ఇది ఆటోమేటిక్ గా మనకి ఈ ప్యాక్ పెట్టుకోవడం వల్ల అనిపిస్తుంది. ఎస్పెషల్లీ వైట్ హెయిర్ అనేది మనకి బ్రౌనిష్ గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకు ఆ తర్వాత హెయిర్ ఆరిపోయిన తర్వాత కొంచెం తడిపొడిగా ఆరిన తర్వాత హెయిర్ డ్రై అయిపోయిన తర్వాత ఇది ప్యాక్ 2 ఉంటుందండి. దిస్ ద సర్వవ్యాపి హెయిర్ ప్యాక్ 2. సో ఇదేంటంటే మనము నెక్స్ట్ ప్రాసెస్లో కొన్ని గోరువెచ్చని నీళ్ళు మనం కలుపుకొని, అంటే గోరువెచ్చ కన్నా కొంచెం వేడిగా ఉన్నా పర్లేదు, ఆ నీళ్ళల్లో ఇమ్మీడియట్గా ఈ ప్యాక్ కలిపేసుకోవాలండి. అంటే ఇది నైట్ సోక్ చేసుకుంటాం కదా, అలా సోక్ చేసుకోకుండా ఇది మనం పెట్టుకునే ముందే జస్ట్ పెట్టుకుంటున్నాం అనగా ఇది కలిపేసుకొని మనము ఇది టోటల్గా స్కాల్ప్కి హెయిర్కి అప్లై చేసుకోవాలి. సో ఎక్కడైతే ఇది బ్రౌన్గా కన్వర్ట్ అయిందో ఆ ప్లేస్లో ఇది అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే బ్లాక్ అయిపోతుందండి. న్యాచురల్ పద్ధతిలోనే బ్లాక్ ఉంటుంది. ఇందులో మనకి 7 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అంటే మనకి ఇండిగో ఉంటుంది, జటామాన్సి ఉంటుంది, అట్లా మనం ఒక 7 ఇంగ్రీడియంట్స్ మనం ఇందులో యాడ్ చేస్తాము. ఇట్స్ ఏ కంప్లీట్ ఆర్గానిక్, కంప్లీట్ న్యాచురల్ ప్రొడక్ట్స్ అండి. సో నాకు ఒక డౌట్ వచ్చింది, ఒకవేళ డైరెక్ట్ గా బ్లాకే కావాలనుకుంటే డెఫినెట్ గా సెకండ్ వన్ డైరెక్ట్ గా యూజ్ చేయొచ్చు కదా మేడం? ఉండదండి అట్లా. ఎప్పుడైతే మనం సింగిల్ అటెంప్ట్ లోనే ఒకటే ప్యాక్ తో బ్లాక్ అవుతుంది అంటే సంథింగ్ అందులో కలిసి ఉంటేనే అవుతుంది. అచ్చా, అగైన్ మనం డైస్ ఎట్లా మనం యూజ్ చేస్తున్నామో దాని వల్ల ఎంత నష్టం ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ కూడా అట్లా మనకి రిజల్ట్ అనేది పొందలేము. అంటే బ్లాక్ గా వచ్చినా కూడా కొన్ని ప్రొడక్ట్స్ ఏంటంటే సింగిల్ అటెంప్ట్ లో 10 minutes లో 5 minutes లో లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes ఇట్లా టైమింగ్స్ ని బట్టి కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. కాకపోతే సింగిల్ అటెంప్ట్ లో ఇచ్చేది ఏంటంటే మనకి కెమికల్ బేస్ ఉంటదండి. మన దగ్గర ఏంటంటే కంప్లీట్ గా న్యాచురల్ అండి. మీరు కొంచెం టైం కేటాయించగలిగితే మీకు ఎన్ని ఇయర్స్ అయినా, ఈవెన్ 100 సంవత్సరాలు వచ్చినా కూడా మీ హెయిర్ అనేది బ్లాక్ గానే ఉంచుకోవచ్చు. ఓకే, మరి ఇది మనం మంత్ కి ఎన్ని టైమ్స్ యూజ్ చేసుకోవాలి? అంటే మనం ఏ డైలీ వాడలేదు ఇంతకు ముందు, వర్జిన్ హెయిర్ అంటే మనం డై యూజ్ చేయని హెయిర్ ఉంది అనుకుంటే మనం మంత్లీ వన్స్ వేసుకుంటే సరిపోతుందండి. లేదు ఆల్రెడీ డై వేసుకున్న వాళ్ళు ఇప్పుడు దీనికి కన్వర్ట్ అవ్వాలి అనుకుంటే ఒక 3-4 months ఏంటంటే అట్లీస్ట్ ఒక 1-2 months ఎవ్రీ 15 days కి వేసుకుంటే చాలు, సరిపోతుంది. ఓకే, ఇన్న 15 days అంటే నార్మల్ గా ఈ డై వేసుకుంటే మాక్సిమం 1 week కంటే ఎక్కువ రాదేమో అనిపిస్తూ ఉంటది. మాటికి అప్లై చేయాల్సి వస్తుంది అనేసి చాలా మంది కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. సో ఇది మనకి 15 days వరకు ఆల్రెడీ వాడే వాళ్ళైతే 15 days వరకు, లేదు ఫ్రెష్ గా ఇప్పుడే కొత్తగా న్యూగా మనం స్టార్ట్ చేయాలనుకుంటే కనుక 1 month కి ఒకసారి. ఇది మెయిన్ గా ఇంకో దీంట్లో ఉన్న గుడ్నెస్ ఏంటంటే మనకి ఎక్కడైనా స్కిన్ కి తగిలినా లేకపోతే మనము ప్యాక్ వేసుకునేటప్పుడు స్కిన్ కి ఎక్కడైనా తగులుతుంది కదా, స్కిన్ మాత్రం బ్లాక్ అవ్వదండి, ఓన్లీ హెయిరే బ్లాక్ అవుతుంది. ఈ 2 packs మనకి స్కిన్ కు బ్లాక్ అవ్వదు, హెయిర్ ని బ్లాక్ చేస్తుంది, కంప్లీట్ గా న్యాచురల్ పద్ధతిలో బ్లాక్ చేస్తుందండి. ఓకే, సూపర్. మెయిన్ గా బయట ప్యాకుల్లో లభించే వాటి కొంచెం ఫేస్ పైన పడినా బ్లాక్ గా మనకి పడి మచ్చల్లాగా అయిపోతూ ఉంటుంది, స్కిన్ ఎలర్జీ కూడా వచ్చేస్తూ ఉంటుంది. చాలా మందికి స్కిన్ ఎలర్జీస్ వస్తాయి, ఫేస్ అంతా వాయడం, స్మెల్ కూడా విపరీతంగా ఉండడం వల్ల అది కూడా చాలా డేంజర్ ఉంటుందండి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండొద్దు, న్యాచురల్ పద్ధతిలోనే మన హెయిర్ ని బ్లాక్ గా కన్వర్ట్ చేసుకోవాలి అంటే దిస్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ అండి. ఓకే, అండ్ మోర్ ఎవర్ అండి ఇంకోటి లహరి గారు మీతో డిస్కస్ చేయాలి, ఇది నాట్ ఓన్లీ ఫర్ ద
హెయిర్. ఓకే. కొంతమందికి ఏంటంటే మనకి గడ్డంలో కానివ్వండి, లేకపోతే మీసం కట్టులో కూడా కొంతమంది వైట్ హెయిర్ ఉంటుంది. అవును. సో కంపల్సరీ వాళ్ళు డై వేసుకుంటా ఉంటారు. Correct. లేదంటే ఒక్కటే హెన్నా పౌడర్స్ అప్లై చేసుకుంటే ఏంటంటే కొంచెం రెడ్డిష్గా కనిపిస్తూ ఉంటుంది. అవును. సో అలాంటి వాళ్ళు కూడా అట్లా అప్లై చేసుకున్న స్కిన్కి ఇది బ్లాక్ అవ్వదు కాబట్టి న్యాచురల్ గా ఉంటుంది కాబట్టి ధైర్యంగా అప్లై చేసుకోవచ్చు. తర్వాత వాష్ చేసుకున్న న్యాచురల్ బ్లాక్లో ఉంటుంది. ఓ సూపర్. మెన్ ఉమెన్ ఎవరైనా హ్యాపీగా మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. మెయిన్గా మనకి ప్రకృతిలో దేవుడిచ్చిన మంచి బ్లెస్సింగ్ ఏంటంటే అండి, న్యాచురల్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మోర్ ఎవర్ రిజల్ట్ బాగుంటుంది. మనం కేటాయించాల్సిందల్లా సమయం అండి. అవును. ఇప్పుడు 10 minutesలో అయిపోవాలి అన్న దాంట్లో మీరే ఆలోచించండి. ఒక 30 seconds కూడా మనం షాంపూ వాష్ చేసినప్పుడు ఒక 30 seconds మోర్ దెన్ ఒక 1 minute కూడా ఉంచాం హెయిర్ పైన షాంపూ. అదే మనం కెమికలా కాదా, ఆ కెమికల్ తోటి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కదా. సో అట్లాంటిది ఒక 10 minutes ఒక డైని మనం హెయిర్ పైన ఉంచుతున్నాము అంటే అది ఎంత డేంజరో ఒక్కసారి ఆలోచించండి. సో అలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయొద్దు, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మాకు రావద్దు అంటే సర్వవ్యాపి హెయిర్ ప్యాక్స్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. సూపర్. చాలా నిజంగా బెస్ట్ సొల్యూషన్ తీసుకొచ్చారని చెప్పాలి. హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే దీని వెనుక మనకి శ్రమ ఎంత టైం పడుతుంది మేడం, ఈ ప్రాసెసింగ్ అంతా టైం? అంటే మనం పౌడర్స్ వచ్చేసి మనం ఆకులన్నీ తెంపి మనము సన్ డ్రైలో ఆరబెట్టి ఆ తర్వాత పౌడర్స్ చేస్తామండి. అది ఆరడానికి పట్టే సమయమే ఉంటుంది దీనికి. దీంట్లో మనం ఆయిల్ అంటేనేమో ఇంకా ఆయిల్ టాపిక్ ఇది మనం సన్ డ్రైలో ఆరబెడతాము. మనం ఇందులో వాడే ఏ పౌడర్ కూడా మనం బయట నుండి తీసుకోమండి. మనం వాడే హర్బ్స్ ఏవైతే అథెంటిక్ హర్బ్స్ ఉంటాయో అవన్నీ మనము నీడలో ఆరబెట్టుకొని ఆ తర్వాత మనము దాన్ని డ్రై అయిన తర్వాత పౌడర్స్లా చేసుకొని మనం ప్యాక్ చేసుకొని పెట్టుకుంటాం. ఓకే సూపర్. సో చూసారు కదండి, మనందరికీ ఒక బెస్ట్ సొల్యూషన్ అనే చెప్పాలి. చక్కగా మనం ఇది యూజ్ చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. అలానే మనం హెర్బల్తో తయారు చేసింది కాబట్టి హెయిర్కి అలానే మంచి గ్రోత్ ఉంటుంది. అసలు వైట్ హెయిర్ అనేది మన దరిదాపుల్లో కూడా రాదు అని ఖచ్చితంగా చెప్తున్నారు. కాబట్టి ఒక్కసారి యూజ్ చేసి దీని రిజల్ట్ ఎట్లా ఉందో మీరే చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మా కోసం ఇంత మంచి ప్రోడక్ట్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.